కొలుసు పార్థసారథి గతంలో జగన్మోహన్ రెడ్డికి చేసిన సాయాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారా? అందుకే ఇప్పుడు పార్థసారథికి టికెట్ ఇవ్వకుండా ఆయన మొండి చేయి చూపించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, గతంలో పార్థసారథి గారు చేసినటువంటి సాయాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారా, మర్చిపోయారా? అందుకే ఇప్పుడు పార్థసారథికి టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారా అంటే ఏం చెప్తారు సార్? ఇది జగన్మోహన్ రెడ్డి నైజమే ఇదండి. ఓకే. ఆయన ఈ పార్థసారథి వాళ్ళ నాన్న హయాంలోనే మంత్రిగా చేశాడు. చాలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఒక నమ్ముకున్న సిద్ధాంతానికి పనిచేద్దాము అనే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆయన దగ్గర ఉంటుంది. అటువంటి వ్యక్తికి అసలు మామూలుగా ఈ మనం చూస్తున్నాం బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు గాలివాటంగా మాట్లాడే మనుషులు, అంటే ఎటు గాలి వీస్తే అటు మాట్లాడేవాళ్ళు. ఈయన అట్లా కాదు. ఈయన చాలా నిక్కచ్చిగా నిబద్ధతతోటి పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. వాస్తవంగా ఏంటి అంటే ఈయన్ని ఎప్పుడో మంత్రిని చేయాల్సింది. అంటే మొదటి విడతలోనే ఈయన మంత్రి కావాలి. అదే విషయాన్ని ఈయన చెప్పాడు కూడా ఆల్రెడీ. జగన్ చెప్పాడు, లేదు అన్నని గెలిపించండి, అన్నని మంత్రిని చేస్తానని కూడా చెప్పాడు. అవును, ప్రచారంలో భాగంగా ఆయన చెప్పారు. మరి చెప్పినప్పుడు ఈయన స్లోగనే నేను మాట తప్పను మడమ తిప్పన్నాను కదా. మరి నువ్వు మాట తప్పని మడమ తిప్పని వ్యక్తివి పార్థసారథికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? అంటే ప్రతిపక్ష నేతల మీద అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థత అంటూ కూడా ఈరోజు పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు సార్. ఆయన చాలా రాజకీయ పరంగా విమర్శలు చేయమంటే పార్థసారథి చేస్తాడు. రాజకీయ పరంగా ఆయన ట్రాక్ రికార్డు మొత్తం చూసినా కానీ ఇదే విషయం స్పష్టం అవుతుంది. అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎవరిని తిట్టాల్సిన అవసరం యాక్చువల్గా ఆయనకి లేదు. ఆయనకి అంత వీళ్ళందరినీ తిట్టి చేయటానికి ఆయనేమి ఇది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒక్కటేనండి, యూజ్ అండ్ త్రో. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే హైర్ అండ్ ఫైర్. అంటే కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ అనమాట ఈయనవి, జగన్మోహన్ రెడ్డివి. వాళ్ళ అవసరం తీరంగానే వాళ్ళని ఇంకా ఫైర్ చేయటం. ఇప్పుడు పార్థసారథి ఈయన కొన్ని కండిషన్లు పెట్టి అవి చేసి ఇవి చేశారు. అసలు పిలిచి మాట్లాడకుండా తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అవును, మీరు ఈయన చేసిన త్యాగాలు, ఈయన ఏదో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పార్టీ ఆఫీసుని తరలిస్తానంటే పార్థసారథి తన సొంత స్థలాన్ని ఇచ్చి చాలా చేశాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టాడు. ఆ లేని ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా తెలుసు. నీ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా తెలుసు. ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వు రెడీ అంటే ఆర్కే ఇచ్చేసేవాడు. అట్లా వాడుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా పక్కకు జరిపాడు. ఇటువంటి కేసులు 100 చెప్పచ్చు. ఈయన వాడుకొని వదిలేసే కేసులు ఒకటి కాదు 100 ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే ఈయనకి ఎందుకు ఆ విధంగా ఉంటారు? వాళ్ళు కొన్ని సిద్ధాంతపరమైన దీంతో వచ్చిన వాళ్ళు ఏదో ప్రజాసేవ చేద్దాము, మన కమ్యూనిటీ వాళ్ళకి మనం చేసుకుందాము, మన ప్రాంతం వాళ్ళకి మనం చేసుకుందాం అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. నువ్వు ఏది ఉండదు, ఏది చేయవు, డెవలప్మెంట్ ఉండదు, రోడ్లు వేయవు, ఏది ఉండవు. నువ్వు ఎవరికన్నా కరెక్ట్ లబ్ధిదారులకి స్కీమ్స్ ఇస్తున్నావు అంటే అది లేదు. నువ్వు ఆ వాలంటీర్ చెప్తాడు, ఇచ్చేస్తారు. ఇదేమి రాజకీయం? ఇదే అందరూ ప్రశ్నిస్తున్నారు. చాలామంది ప్రశ్నిస్తూ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం అర్థమైపోయింది. మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నాడు అని అర్థమైపోయింది. కొంతమంది సింగనమల ఎమ్మెల్యే పద్మావతి లాంటి వాళ్ళు అయితే
వాళ్ళు బెదిరిస్తే కాంప్రమైజ్ అవుతున్నారు. వాళ్ళు బెదిరించారో బ్లాక్మెయిల్ చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. పార్థసారథి లాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు సైడ్ వేరే విధంగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కామెంట్ చేశాడు, అక్రమాలు చేస్తే ముఖ్యమంత్రి అయితే ఏముంది, ఎవడి మీద కేసు పెట్టాలని. అంటే మరి నిన్నటి వరకు నీ మనుషులు, నీ కోసం ప్రాణం ఇచ్చేంత డెప్త్ ఉన్న మనుషులు మరి నిన్ను ఈ విధంగా ఎందుకు అంటున్నారు? కేవలం నువ్వు టికెట్ ఇవ్వకపోవటం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. నువ్వు టికెట్ ఇస్తావా ఇవ్వవా అని కాదు, వాళ్ళకు అసలు కనీసమైన గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదు మీరు. ఇది పాయింట్. చాలామంది ఏమనుకుంటున్నారంటే టికెట్ ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అనుకుంటున్నారు. టికెట్ ఇవ్వకపోవటం వల్ల కాదు, వాళ్ళకి కనీసం వాళ్ళు మనుషులుగా గుర్తించట్లేదు. కనీసం మనుషులుగా గుర్తించట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు, అసభ్యమైన పదజాలంతో వేరే వాళ్ళని దూషించమంటూ వీళ్ళు ఫోర్స్ చేయడం, ఇవన్నీ నేపథ్యంలోనే ఇటువంటి కారణాల వల్ల వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ పార్టీని వదిలేసి బయటకు వస్తున్నారు తప్ప టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళకేమి టికెట్ కొత్త కాదు కదా, వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అవుతున్న వాళ్ళు కాదు కదా. కొత్తగా ఎమ్మెల్యే వాడికి ఏదో ఉంటుంది. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఈసారి పక్కాగా ఓడిపోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గ్రహించాడు. అందుకే గన్నవరం నుంచి నన్ను పోటీ చేయాలని కోరారు, కానీ నేను ఆ ప్రతిపాదనను తిరస్కరించాను. ఎందుకంటే ఆ గన్నవరం సీటు కూడా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిడితేనే ఇస్తానన్నారు అంటూ కూడా ఆయన ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. అంతే. ఇప్పుడు మీకు అదే ట్రాన్స్ఫర్ చేయటం, ఏదన్నా మనం ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయటం విన్నాం, కానీ ఎవడన్నా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తాడండి? ఎమ్మెల్యే అంటే అక్కడ లోకల్గా ఉండాలి, లోకల్గా చూసుకోవాలి, అక్కడ సమస్యలు తెలియాలి. ఆయన ఇది పెనమలూరులో ఉన్న ఆయన తీసుకెళ్ళి గన్నవరంలో వేస్తే అదేమన్నా లాజిక్ ఉంటుందా? అసలు ఆయన ఎట్లన్నా గెలుస్తాడా, ఎక్కడన్నా గెలుస్తాడా? అసలు ప్రజలు కూడా ఏమనుకుంటారు? ఇటువంటివన్నీ పెట్టేసి వాళ్ళని ఇన్సల్ట్ చేయటం. నువ్వు అక్కడి నుంచి నువ్వు పెనమలూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి నిన్ను గన్నవరం వేస్తున్నా పో అంటే ఆయన ఏమన్నా ఎంఆర్ఓనా? ఎమ్మెల్యే కదా. ఈ డిఫరెన్స్ తెలియని వాళ్ళ దగ్గర రాజకీయాలు చేయటం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చి వీళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు. లేదు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు కదా, అందుకని వాళ్ళు ఈ ప్రొఫెషన్ తప్ప వాళ్ళు ఇంకేమి తెలియదు కాబట్టి వాళ్ళు వేరే పార్టీలోకి షిఫ్ట్ అవుతున్నారు. సార్, అంటే పార్టీ కార్యాలయం కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు పార్థసారథి గారు. ఆ తర్వాత అక్కడ కార్యాలయం నిర్మించుకోవడానికి కూడా కొంత ధనాన్ని ఇచ్చినట్లు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఇంత హెల్ప్ చేసినటువంటి పార్థసారథి గారికి జగన్మోహన్ రెడ్డి అసలు మొండి చేయి చూపించడం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు దిక్కు లేనప్పుడు ఆయన వచ్చాడండి పార్టీలోకి. జగన్మోహన్ రెడ్డిని ఎవడు పలకరించిన స్టేజ్లో పార్థసారథి వచ్చాడు. అంటే వీళ్ళందరూ కూడా పార్థసారథి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇంత త్యాగాలు చేసి ఆయనతో నడిస్తే ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్నది ఇది. అదే ప్యాథటిక్ సిచ్యుయేషన్. అంతే. మనం ఈ రాజకీయాల్లో అసలు ఇంత దారుణమైన హైర్ అండ్ ఫైర్ పాలిటీషియన్ని, ఈ కార్పొరేట్ స్టైల్ పాలిటీషియన్ని మనం ఇప్పటివరకు చూడలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.